శనార్థినండి. నా పేరు జోగిని పావని బోనం అండి. నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ రాజరాజేశ్వరి దేవస్థానం దగ్గరకు వచ్చేసి దాదాపు నేను 11 ఇయర్స్ నుంచి వస్తానండి. ఇక్కడ శ్రీరామరామ కళ్యాణం ఎలా అవుతుందో అలా మేము కూడా కత్తితోని కళ్యాణం చేసుకుంటున్నానండి. అలా జీలకర్ర బెల్లం ఎలా పెడతారో అలా మేము కూడా జీలకర్ర బెల్లం పెట్టుకొని కత్తితోని కళ్యాణం చేసుకుంటామనండి. మేము కూడా ఇక్కడ జోగినీస్ కానీ శివశక్తులు కానీ శివగనాథులు కానీ ట్రైన్స్ కానీ అందరు వచ్చి ఈ రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర మేమందరం పాల్గొనుకుంటామండి. ఇక్కడ జీలకర్ర బెల్లం ఎలా పెట్టుకుంటారో ఎలా తలంబ్రాలు పోసుకుంటారో అలా మేము కూడా తలరం పోసుకుంటామండి. మేము కత్తితో కళ్యాణం చేసుకుంటాం. అందరూ పాడి పంట అందరు చల్లంగా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ జోగిని పావని నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ నా శనార్థులు, ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసండి, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. అలాగే మేమందరం శివశక్తులు కానీ జోగినీలు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఆ శివుణ్ణి స్మరిస్తూ మెడలో పసుపు కట్టుకొని నెత్తిలో చిలకర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుందండి. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మాట్లాడుతున్నాను. మీ ఆరోహి ఎర్ర. నేను 8 సంవత్సరాల నుంచి ఇందులో నేను పాల్గొనడం జరుగుతుందండి. మీ అందరికీ తెలియని విషయం ఏంటి అని అంటే, అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఎందుకు పసుపు కొమ్ము కట్టుకుంటారు, శ్రీరాముడి కళ్యాణం రోజు వీళ్ళెందుకు కళ్యాణం చేసుకుంటారు మీకు అందరికీ డౌట్ ఉంది కదండి. అది ఏంటి అని అంటే, సాక్షాత్తు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం జరిగింది. అలాగే విష్ణుమూర్తి అవతారంలో ఉన్న రాముడి కళ్యాణంలో శివుడిని మేము గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ పసుపు కొమ్ము మెడలో కట్టుకొని తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకోవడం జరుగుతుంది.
శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మీకు తెలుసు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాముడి కళ్యాణం జరుగుతుందండి. అదే సందర్భంగా ట్రాన్స్జెండర్ కానీ శివశక్తులు కానీ విగ్రహాలు కానీ ఎవరైనా కూడా శివుణ్ణి భావిస్తూ అదే రాముడి కళ్యాణంలో శివుణ్ణి భావిస్తూ మేము పసుగుమ్ము వేసుకొని మెడలో తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని దేవుణ్ణి స్మరిస్తూ మేము కళ్యాణం అవ్వడం జరుగుతుందండి. తెలంగాణ ప్రజలందరూ అష్ట ఐశ్వర్య సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా జరుగుతుంటామండి. అసలు మీ అందరికీ ఒక చిన్న ఆలోచన ఉంటుంది, రాముడి తలంబ్రాలకి వీళ్ళెందుకు తలంబ్రాలు పోసుకోవడం, వీళ్ళెందుకు కళ్యాణం ఆడడం అని చెప్పి మీకు ఆలోచన ఉంటుందండి. సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన స్వరూపమైన రాముడి కళ్యాణంలో విష్ణుమూర్తి కూడా ఒకప్పుడు మోహిని అవతారం ఎత్తాడండి. అది మీ అందరికీ తెలిసినదే. మోహిని అవతారంలో మేము ఊహించుకొని శ్రీరాముడిని కళ్యాణం ఆడే టైంలో మేము శివుణ్ణి స్మరిస్తూ కళ్యాణం ఆడడం జరుగుతుందండి. పోయిన దానికంటే ఈ సంవత్సరం చాలా మంది రష్ ఉన్నారండి. అలాగే మాకు పోలీస్ సిబ్బందులు కానీ ఇక్కడ ఉన్న వేములవాడ ఎవరెవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో మాకు చాలా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకు అంటే పోయినసారి కొంచెం మేము అందరిలో ఇబ్బందిగా ఉన్నాము. ఈరోజు మాకంటూ ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దానిలో మేము సంతోషంగా జరుపుకోవడం కూడా జరిగింది.